బులెటిన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి మృతి తనను కలిచివేసిందన్నారు. వీధి కుక్కల దాడిలో మరెవరూ గాయపడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వీధి కుక్కల విషయంపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కలను తరలించేందుకు బ్లూ క్రాస్, పశు వైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని హాస్పిటల్స్ లో కుక్కల దాడిలో గాయపడిన వారికి చికిత్స అందించేలా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. హైదరాబాద్ లో వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. బాలుడి మృతి తనను కలిచివేసిందన్నారు. వీధి కుక్కల దాడిలో మరెవరూ గాయపడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. వీధి కుక్కల విషయంపై ఫిర్యాదు చేయడానికి ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నంబర్ను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వీధి కుక్కలను తరలించేందుకు బ్లూ క్రాస్, పశు వైద్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అన్ని హాస్పిటల్స్ లో కుక్కల దాడిలో గాయపడిన వారికి చికిత్స అందించేలా ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. పూర్తి డీటెయిల్స్ మా అవుట్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, చెప్పండి, ఈ వీధి కుక్కల దాడికి సంబంధించి ఒక కార్యాచరణ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి.
ఆమెని తెలంగాణలో వీధి కుక్కలు రోజు రోజుకు ప్రజలపైన దాడులు చేస్తున్నాయి. దీనిలో భాగంగానే సీఎం ఈ బాలుల మీద దాడి చేసి చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించి సీఎం సీరియస్ కావడం జరిగింది. జిహెచ్ఎంసీ అధికారులు ఖచ్చితంగా వీటిపైన చర్యలు తీసుకోవాలి, వీధి కుక్కలు లేకుండా చర్యలు చేపట్టాలి అనేది ఆదేశించడం జరిగింది. ఇందులో భాగంగా జవహర్ నగర్ లో వీధి కుక్కలు దాడి చేసిన 2 ఏళ్ల బాలుని చంపినమైన ఘటనపై ముఖ్యమంత్రి రెడ్డి ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఖచ్చితమైన సమాచారం తీసుకొని వాటికి ఎట్లాంటి సంఘటన తనకు కలిసి ఏ విధంగా ఉంది అనేది సీఎం స్పందించాడు. అట్లాగే ఘటనకు కలిసివేసిందని కూడా చెప్పడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలి, అధికారులను ఆదేశించడం కూడా జరిగింది. పలుమార్లు ఇలాంటి ఘటన రాష్ట్రంలో జరుగుతున్నప్పటికీ వీధి కుక్కల బెడద అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మొత్తానికి కుక్కలకు సంబంధించిన వీధి కుక్కలకు సంబంధించింది టీకాలు వేయడమా లేదా ఇతర చర్యలు ఏ విధమైన చర్యలు తీసుకోవాలి అనే దానిపైన జిహెచ్ఎంసీలో ఉన్న అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది. రైట్ రాములు, థ్యాంక్ యూ.